స్వాగతం మళ్ళీ ముందుకు వచ్చేసారు కొత్త వీడియోతో. ఇవాళ వచ్చేసి నేను మీకు చెప్పబోతున్నా ట్రెడ్మిల్ని ఎలా యూజ్ చేయాలో కోసం ట్రెడ్మిల్ ఎలా యూజ్ చేయాలో మీకు వచ్చేసి చెప్పబోతున్నాను. పదండి. నేను మీకు ముందే చెప్పిన మీకు మొత్తం నేర్పిస్తా అని. మీరు చూడవచ్చు. ఈ ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంది, మీరు చూడవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు దీన్ని వేసేసి పెట్టుకోవాలి. అది మీ అంగికి వేసేసి పెట్టుకున్నా. నెక్స్ట్ మీరు ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి, నేను మీకు ముందే చెప్పిన. ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ బటన్ వస్తున్నా, అది స్లోగా స్టార్ట్ అవుతుంది. మంచిగా చూడవచ్చు. ఇక్కడ ఈ స్లోగా నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ బటన్స్ వచ్చేసి ఉందన్నమాట. ఇది స్పీడ్ చేయొచ్చు. మీరు చూడవచ్చు 8, 9, 1.0, 1.1, 1.2 పోయిన తర్వాత మీరు అంతే చేయొచ్చు. ఎప్పుడైనా తగ్గిస్తున్నా మీరు చూడవచ్చు. ఇంకా స్పీడ్ కూడా పెరుగుతుంది. సౌండ్ వచ్చేసి దూరని మీరు చూడవచ్చు. ఇలా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టెక్నిక్ వచ్చేసి మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు చూడవచ్చు. ఇక్కడ ఈ సింబల్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆపేద్దాం. అన్నీ తగ్గిపోతుంది. ఇక్కడ కూడా ఆగిపోయింది. మీరు చూడవచ్చు. ఇక్కడ స్టార్ బటన్ వచ్చిన మనసి ఇక్కడ ఈ మూడ్స్ అన్ని ట్రై చేద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ మూడ్ పెడదాం. వచ్చేసి నార్మల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదేమో ఉంది. ఇది తెలిసి మీకు తెలిసి కామెంట్ చేయండి. ఇది వద్దాం గైస్. 3.0 అయిపోయింది గైస్. ఇక్కడ ఇంకా ఏదో కూడా ఉంది గైస్. 5.0 అయిపోయింది ఒకటేసారి. అరే బాప్రే, అరే 7.0. స్టాప్ గైస్. ఒకసారి 7.0 అయిపోయింది. అది మీరు చూడవచ్చు. ఒకసారి 7.0 అంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి జరిగింది అన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఈ కాలు ఇక్కడ పెడదాం దూరంగా. మనం చూడొచ్చు. మా చెల్లి ఏడుస్తుంది. ఏం చేస్తాను మనం సీదా ఈ ఫైర్ మూడ్ పెట్టేద్దాం. 11.0 మరి చూడవచ్చు. ఇట్లా పెరుగుతుంది గైస్. ఇది కాలు పెట్టానుకో కథం తీసేస్తాం. బంద్ చేయకు. ఒకవేళ మీరు ఉంటే కదా స్పీడ్ పడితే తీసేస్తే చూడండి ఆగిపోయింది. ఒకవేళ మీరు ఇప్పుడు ఇట్లా వెనక పడతారు కదా, పడడానికి పోయినప్పుడు అది ఆగిపోతుంది. అందుకే మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ 07 వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన మంచిగా వచ్చాయి. అవన్నీ వచ్చింది. ఇప్పుడు మనం ఇది పెడదాం. వచ్చేసేసి స్టార్ట్ అవుతుందాం. ఇది పెడదాం 9.0. సౌండ్స్ వస్తుంది అని. దీని మీరు స్పీడ్లో వెనక పడిపోతుంది కదా, ఎగ్గేస్తే ఆగిపోతుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్ 1.0 పెట్టినా దీంట్లో మీరు మీ ఫోన్కి కనెక్ట్ చేసుకొని పాటలు వచ్చేసి వినొచ్చు. సాంగ్స్ ఫోన్ బ్యాక్ సైడ్లో ఒక హోల్ వచ్చేసి ఉంటుంది. ఏం చేస్తావు మా చదివి చేస్తుందట. చూడవచ్చు. ఇక్కడ మినిట్స్ అవుతుంది. ఇంకా డిస్టెన్స్, క్యాల్షియం, ఇంకా పల్స్ మీరు చూడవచ్చు. దీన్ని స్టాప్ చూసేద్దాం. ఇప్పుడు మీకు వచ్చేసి మా చెల్లి చూపచ్చి ఒకసారి మీకు అన్నీ చెప్తుంది, ఇంకా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తాం. మీరు చూడవచ్చు. ఆఫ్ చేసేసి మళ్ళీ దీన్ని ఎట్లా ఉందో మీదికి ఎలా జరపాలంటే ఫస్ట్ జరుపుదాం. మళ్ళీ మీకు వచ్చేసి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది కదా, దీన్ని పట్టుకొని లేపి అరే బాప్రే లేపి అరేగా లేపితే గింత కూడా ఫిక్స్ అయిపోతుంది. మీరు వచ్చి చూడవచ్చు. ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మీకు ఇక్కడ ఈ సైడ్స్ ఇవి ఉన్నాయి కదా, దీంతో ఏం యూజ్. ఒకవేళ దీన్ని ఇంత మీరు కిందికి వేస్తే కింద దీని హైట్ వచ్చేసి పెరుగుతుంది. మీరు చూడవచ్చు. ఇది మనకి ఎంతో తెలియదు కానీ దీంతో మనకు తెలుస్తూ దీన్ని మనకు తీసి కూడా చూపెట్టవచ్చు. దీన్ని ఇక్కడ దీన్ని ఇక్కడ ఉంది కదా, దీనికి ఇట్లా పొక్క అనండి వెళ్ళదు మీకు వచ్చింది. మళ్ళీ దీన్ని ఇక్కడ మూసేయండి. మళ్ళీ దీన్ని మీదికి ఉంది, కిందికి ఎట్లా అంటుందో చూపెడతారు. ఫస్ట్ వచ్చి మీకు ఇక్కడ అది ఉంది ఎల్లో కలర్ది, దాన్ని ఒక తన్నండి. అదే స్లోగా కిందికి వస్తుంది. మీరు చూడవచ్చు.
ఇంకా మీద ఇది కిందికి జెల్ అంటే ఫ్రంట్ పాన్ అనేది లేస్తుంది మీరు చూడవచ్చు. సో ఒకటిసారి లేచింది ఇట్లా కాలుతో కింద మీరు అంటే మీది లేస్తుంది చూడవచ్చు. చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కేబుల్ ఉంటుంది కదా దాన్ని వచ్చేసి ఆన్ చేయండి. మీకు సౌండ్ వస్తుంది పీ పికి పీ అని. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అన్ని స్టెప్ వైజ్ చేస్తుంది చూడండి. నేను వ్లాగ్ తీస్తున్నానా చెప్పంగా మేకప్ అయి రెడీ అయ్యి వచ్చింది. చూడండి ఏం చెప్పమంటుంది ఇక చెప్పండి. ఫస్ట్ స్టెప్ పెట్టి వచ్చేసి స్టెప్ అంగి కలిసి పెట్టుకుంటుంది. స్టెప్స్ మీకు 2 బటన్స్ వచ్చేసి ఉంటాయి ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా. నేను ఇక్కడ అవుతున్నా స్లోగా స్టార్ట్ అవుతుంది. స్పీడ్ పెంచుతుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఇక ఇవి రెండిట్లలో మీరు బాడీస్ వచ్చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక బటన్ ఉంటుంది. ఇది ఆన్ ఉన్నప్పుడు మీరు వచ్చేసి దీన్ని ముట్టదు కదా. మీరు చూడవచ్చు ఇలా వార్నింగ్ దిస్ ఎక్విప్మెంట్ మస్ట్ బి ఎర్త్డ్ డూ నాట్ యూజ్ ఏ సాకెట్ వితౌట్ ఎన్ ఎర్త్ కనెక్షన్. మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చేసి వార్నింగ్ వచ్చేసి మీకు మంచిగా చూపడతా మీరు వచ్చేసి చూసి ఉంటారు. చూడవచ్చు ఇది ఇక్కడ వచ్చేసి మీరు ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇది వచ్చేసి అవైలబుల్గా ఉంది. మీరు వచ్చేసి చూడవచ్చు ఇక్కడ చూడండి. ఎప్పుడు మీరు స్పీడ్లో ఉన్నప్పుడు కంట్రోల్ అయితే లేదు. అయితే మీరు ఇట్లా వెనక పడినప్పుడు ఇది వచ్చేసి ఉంటుంది కదా నీకు ఇట్లా ఇది ఇట్లా వెనక పడినప్పుడు ఇంకా అది వెళ్ళిపోతుంది అంటే ఇది ఆగిపోతుంది అన్నమాట. మీరు ఎంత స్పీడ్లో ఉన్నది 2 మినిట్స్లో ఆగిపోతుంది. 2 మినిట్స్ కూడా 1 మినిట్లో. కానీ మీరు ఇట్లా వెనక పడుతూ ఉన్నప్పుడు అది ఆగలేక అది ఆగిపోతుంది ఇక మీరు గుంజుతుంది. ఇంకా సేఫ్టీ వచ్చేసి అది పెట్టుకొనే చేయండి. ఒకవేళ మీరు ఈ డ్రెస్సుకు ఉన్న ఇది పీకేసి చేస్తే కింద మీరు స్పీడ్ కంట్రోల్ కానప్పుడు అది వెనక పడిపోతుంది. సో ప్లీజ్ ఇది వచ్చేసి పెట్టుకొనే చేయండి. చూడవచ్చు ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఆఫ్ చేసి చూడండి ఇక్కడ 1 minute 42 seconds ఇంకా చూడవచ్చు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేది ఇక్కడ బటన్ వస్తుంటే అన్నీ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ లెగ్స్ కూడా ఆగిపోయింది. వచ్చేసి తీసేయండి. ఇది తీసేయండి ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడి బటన్ వచ్చేసి ఆఫ్ చేయండి. ఓ గైస్ మీరు చూడవచ్చు ఇక్కడ ఫుల్ డేంజర్ గురించి చాలా చేసేద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు దీన్ని మీదికి వచ్చేసి లేపాలి. నేను నాకు కొంచెం హెల్ప్ చేసి పట్టు మీదికి పెట్టేస్తే ఇక దీన్ని వచ్చేసి నేను మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇప్పుడు వీడియో మొత్తంకి పెద్దగా అయింది. 8 minutes 40 చేసేద్దాం. చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.